ఓం శాంతి. జూన్ 7వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పరస్పరము ఆత్మిక సోదరులు. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఎప్పుడూ కొట్లాడుకోరాదు, జగడాలాడరాదు. ప్రశ్న: ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు? జవాబు: 1. శ్రీమతముననుసరించి విశ్వమంతటికీ కళ్యాణము చేయువారు. 2. ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడు ఎవరికి ముళ్ళు గుచ్చరో, పరస్పరము చాలా చాలా ప్రీతితో ఉంటారో, ఎప్పుడూ అలగరో, ఇటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియమనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానులుగా అయ్యి పరస్పరము కొట్లాడుకుంటారో, పోట్లాడుకుంటారో, ఉప్పు నీరుగా అవుతారో, వారు తండ్రి పరువును పోగొడతారు. అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేసే నిందకులు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే శ్రీమతముననుసరించి విశ్వమంతటికి కళ్యాణము చేస్తున్నారు. కళ్యాణకారులందరూ ప్రియమనిపిస్తారు. మీరు కూడా పరస్పరము సోదరులు. అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఒకే తండ్రి పిల్లలకు పరస్పరము ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ బయటి వారితో ఉండదు. మీకు కూడా పరస్పరము చాలా చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదర సోదరులే ఇక్కడే పోట్లాడుకుంటూ వాదులాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే వారు సోదరులు కానట్లే. పరస్పరంలో మీకు ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా. అందువలన ఆత్మలకు కూడా పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. సత్యయుగంలో ఆత్మలంతా ఒకరికొకరు చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే వారి దేహాభిమానము తొలగిపోతుంది. సోదరులైన మీరంతా ఒక్క తండ్రి స్మృతి ద్వారా విశ్వమంతటికి కళ్యాణము చేస్తారు. స్వయం మీ కళ్యాణము కూడా చేసుకుంటారు. మీరు మీ సోదరుల కళ్యాణము కూడా చేయాలి. అందుకు తండ్రి దేహాభిమానము నుండి దేహీ అభిమానులుగా చేస్తున్నారు. లౌకిక సోదరులు పరస్పరము ధనము కొరకు, వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోట్లాడుకునే మాట కానీ, జగడాలాడే మాట కానీ లేదు. ప్రతి ఒక్కరూ తండ్రితో నేరుగా సంబంధం ఉంచుకోవలసి వస్తుంది. ఇది అనంతమైన విషయము. యోగ బలము ద్వారా తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూల వారసత్వాన్ని తీసుకుంటారు. కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వము. ప్రతి ఒక్కరూ తండ్రి నుండి నేరుగా వారసత్వాన్ని తీసుకోవాలి. వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంత వారసత్వము లభిస్తుంది. పరస్పరము పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా అని అడుగుతారు. ఆత్మిక సోదరులు జగడాలాడరాదు. సోదరులై ఉండి పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే
రావణుని సంతతిగా అయినట్లే. వారంతా ఆసురీ సంతానం. అప్పుడు దైవీ సంతానానికి ఆసురీ సంతానానికి తేడా ఉండదు. ఎందుకంటే దేహాభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు. ఆత్మ ఆత్మతో పోట్లాడదు. అందువలన తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, పరస్పరము ఉప్పు నీరుగా అవ్వకండి. అలా అయినప్పుడే తండ్రి అర్థం చేయిస్తారు. వీరు దేహాభిమానంలోని పిల్లలు, రావణుని పిల్లలు, నా పిల్లలు కాదు. ఎందుకంటే పరస్పరము ఉప్పు నీరుగా ఉంటున్నారు. మీరు 21 జన్మలు పాలు పంచదార వలె కలిసి ఉంటారు. ఈ సమయంలో దేహీ అభిమానులుగా ఉండాలి. పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సాంప్రదాయానికి చెందిన వారని భావించాలి. పరస్పరం ఉప్పు నీరుగా అయితే తండ్రి గౌరవాన్ని పోగొడతారు. భలే ఈశ్వరీయ సంతానమని అంటారు. కానీ ఆసురీ గుణాలు ఉంటే దేహాభిమానులుగా ఉన్నట్లే. దేహీ అభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలు ధారణ చేస్తేనే తండ్రి తన వెంట తీసుకువెళ్తారు. మళ్ళీ అవే సంస్కారాలు మీ వెంట వస్తాయి. పిల్లలు దేహాభిమానంలో ఉప్పు నీరుగా అవుతారని తండ్రికి తెలుస్తుంది. అటువంటి వారు ఈశ్వరీయ సంతానమని అనబడరు. స్వయాన్ని ఎంతో నష్టపరుచుకుంటారు. మాయకు వశమైపోతారు. పరస్పరము ఉప్పు నీరులా అయిపోతారు. ప్రపంచమంతా ఉప్పు నీరుగా ఉంది. కానీ ఈశ్వరీయ సంతానమైన తర్వాత కూడా ఉప్పు నీరుగానే ఉంటే మీకు వారికి భేదమేముంది? అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేస్తారు. తండ్రిని నిందింపచేయువారు, ఉప్పు నీరుగా తయారయ్యేవారు స్వర్గములో స్థానము పొందలేరు. వారిని నాస్తికులని కూడా అనవచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు. మీరు పరస్పరము పోట్లాడరాదు. ప్రేమగా మెలగడం ఇక్కడే నేర్చుకోవాలి. దాని వలన 21 జన్మలు పరస్పరంలో ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలని పిలవబడుతూ సోదరులుగా అవ్వకుంటే వారు ఆసురీ సంతానంగా అయినట్లే. తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకు మురళీలో వినిపిస్తారు. కానీ దేహాభిమానము కారణంగా బాబా తమను గురించే చెప్తున్నారని కూడా వారు తెలుసుకోలేరు. మాయ చాలా తీవ్రమైనది. ఎలాగైతే ఎలుక కొరికితే తెలియనే తెలియదో అలా మాయ కూడా మధురంగా తీయగా ఊదుతూ కొరుకుతుంది. తెలియను కూడా తెలీదు. పరస్పరం అలుగుట మొదలైనవి ఆసురీ సాంప్రదాయస్థుల పని. చాలా సేవా కేంద్రాలలో ఉప్పు నీరుగా ఉంటారు. ఇప్పుడింకా ఎవ్వరూ దోషరహితంగా అవ్వలేదు. మాయ యుద్ధము చేస్తూ ఉంటుంది. మాయ తలను ఎలా తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు. మాలో పరస్పరము ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందా లేదా అని హృదయంలో ప్రశ్నించుకోండి. ప్రేమసాగరుని పిల్లలైతే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. పోట్లాడుకోవడం, జగడాలాడడం, ఉల్టా సుల్టాగా మాట్లాడడం, వీటికన్నా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. చెడు వినకండి. ఒకవేళ ఎవరిలోనైనా అంశమాత్రము క్రోధముంటే ఇక ఆ ప్రేమ ఉండదు.
అందుకే బాబా చెప్తున్నారు, ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి. ఆసురీ నడవడిక బాగుపడకపోతే ఫలితం ఎలా ఉంటుంది? ఏ పదవిని పొందుతారు? తండ్రి తెలుపుతున్నారు, ఏ సేవ చేయకుంటే ఫలితం ఎలా ఉంటుంది? పదవి తగ్గిపోతుంది. అందరికీ సాక్షాత్కారము జరగాల్సిందే. మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారమైన తర్వాతనే మీరు బదిలీ అవుతారు. బదిలీ అయ్యి మీరు నూతన ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఎన్ని మార్కులతో పాస్ అయ్యారని చివర్లో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. అప్పుడు మీరు ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, శిక్షలను కూడా అనుభవిస్తారు. బాబా చెప్పిన మాటలు వినలేదే అని పశ్చాత్తాపపడతారు. బాబా ఏమో ఎలాంటి ఆశ్రయ గుణాలుండరాదని పదే పదే అర్థం చేయించారు. ఎవరిలో దైవీ గుణాలుంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా తయారు చేయాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభం. అల్ఫ్ మరియు బే. అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా సార్వభౌమత్వము. కావున పిల్లలకు నష ఉండాలి. పరస్పరము ఉప్పు నీరుగా ఉంటే ఈశ్వరీయ సంతానమని ఎలా భావిస్తారు? వీరు ఆసురీ సంతానమని, మాయ వీరి ముక్కు పట్టుకుందని తండ్రి భావిస్తారు. వారికి తెలియను కూడా తెలీదు. స్థితి చంచలమవుతుంది, అల్లకల్లోలమవుతుంది, పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకే ప్రయత్నం చేయాలి. దృష్టి ప్రేమభరితంగా ఉండాలి. తండ్రి ప్రేమసాగరులైనందున పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమసాగరులుగా అవ్వాలి. తండ్రి పిల్లలకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు, మంచి మతమునిస్తారు. ఈశ్వరీయ మతము లభించినందున మీరు పుష్పాలుగా అవుతారు. వారు మీకు అన్ని గుణాలు ఇచ్చేస్తారు. దేవతలలో ప్రేమ ఉంది కదా. అటువంటి స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు జ్ఞానముంది. మళ్ళీ దేవతలుగా అయితే ఆ జ్ఞానము ఉండదు. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. అందువలన పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. తండ్రి కూడా భారతదేశంలో వస్తారు. శివ జయంతి పండుగను జరుపుతారు. కానీ వారు ఎవరు, ఎలా, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు నెంబరువారు పురుషార్థానుసారము తెలుసు. ఎవరు తెలుసుకోరో వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. అందువలన పదవి తగ్గిపోతుంది. పాఠశాలలో చదువు చదివే వారిలో కొంతమంది నడవడిక బాగుండదు. కొంతమంది నడవడిక సదా మంచిగా ఉంటుంది. కొంతమంది హాజరవుతారు, కొంతమంది గైర్హాజరవుతారు. ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ఇక్కడ హాజరుగా ఉన్నట్లు. తండ్రి అంటున్నారు, లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి. మర్చిపోయారంటే ఆబ్సెంట్ అయిపోతారు. సదా హాజరైనప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు.
ఇప్పుడింకా సమయముందని తండ్రికి తెలుసు. ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉండవచ్చు. శివబాబా స్మృతి ఉండి నోట్లో జ్ఞానామృతమున్నప్పుడు ప్రాణము శరీరము నుండి వెళ్ళిపోవాలని అంటారు. ఏదైనా వస్తువుపై ప్రీతి ఉంటే చివరి సమయంలో అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆహారంపై లోభముంటే మరణించినప్పుడు అదే వస్తువు గుర్తుకు వస్తూ ఉంటుంది. అది తినాలనిపిస్తూ ఉంటుంది. దీనివలన పదవి భ్రష్టమైపోతుంది. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మరణించండి. ఇంకేది గుర్తుకు రాకూడదని తండ్రి అంటారు. ఆత్మ ఎలాగైతే ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా వచ్చిందో అలాగే వెళ్ళిపోవాలి. లోభము కూడా తక్కువైనదేమీ కాదు. దేనిపై లోభముంటుందో చివరికి అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు. కనుక పిల్లలైన మీలో లోభము మొదలైనవేవీ ఉండరాదు. తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తున్నారు. కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా. బాబా, ఓహో బాబా అంటూ తండ్రి స్మృతిని ఒక్కసారిగా హృదయానికి హత్తుకోండి. అలాగని బాబా బాబా అని నోటితో కూడా అనరాదు. అజపాజపము మనసులో కొనసాగుతూ ఉండాలి. తండ్రి స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదిలితే ఉన్నత పదవిని పొందగలరు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జీవించి ఉన్నంత కాలము అమృతము త్రాగుతూనే ఉండాలి. శిక్షణలను ధారణ చెయ్యాలి. భగవంతుడు చదివిస్తున్నారు. అందువలన ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయరాదు. 2వ పాయింట్, పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: పాత దేహము లేక పాత ప్రపంచము యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషి భవ. వివరణ: రాజఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తులకు అధికారిని అనే నశ, రెండవ వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ. వర్తమాన సమయంలో ఈ 2 అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి. వైరాగ్యము అనగా అన్నీ వదిలేయడం కాదు, కానీ సర్వప్రాప్తులు కలిగి ఉన్న హద్దు ఆకర్షణలు మనసును బుద్ధిని ఆకర్షించరాదు. సంకల్ప మాత్రం కూడా ఆధీనత ఉండరాదు. ఇటువంటి వారినే రాజఋషులని అంటారు, అనగా అనంతమైన వైరాగులు. ఈ పాత దేహము లేక దేహ ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల భావము మొదలైన ఆకర్షణలన్నిటి నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు. స్లోగన్: సైన్సు సాధనాలను ఉపయోగించండి, కానీ వాటిని మీ జీవితానికి ఆధారంగా చేసుకోకండి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. ఈ సంగమ యుగములో మహాభారతము ప్రాక్టికల్గా రిపీట్ అవుతూ ఉంది. కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధము జరిగిందని
శ్రీకృష్ణుడని చెప్తారు. కనుక ఏ వైపు స్వయం ప్రకృతిపతి ఉంటారో వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. చూడండి, అన్ని విషయాలు కలిపి కలగాపులగం చేసేశారు. ప్రకృతిపతి కృష్ణుడు కాదని మొదట అర్థం చేసుకోండి. ప్రకృతిపతి అని పరమాత్మను అంటారు. కృష్ణుడు సత్యయుగములోని మొదటి దేవత. అతడిని భగవంతుడని అనజాలరు. కనుక పాండవుల సారథి పరమాత్ముడే గాని శ్రీకృష్ణుడు కాదు. పరమాత్మ తన పిల్లలైన మనకు ఎప్పుడూ హింస చేయడం నేర్పించరు. పాండవులు హింసాయుద్ధము చేసి స్వరాజ్యము తీసుకోనూ లేదు. ఈ ప్రపంచము కురుక్షేత్రము. ఇందులో మనుషులు ఎలాంటి కర్మలు చేసి బీజము నాటుతారో అటువంటి మంచి చెడు ఫలములను భోగిస్తారు. ఈ కురుక్షేత్రములో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారము కూడా ఉంది. పరమ ఆత్మ భారతఖండములోనే వస్తారు. అందువలన భరతఖండమును అవినాశి అని అంటారు. పరమాత్మ అవతరణ భారత ఖండములోనే జరిగింది. ఎందుకంటే అధర్మము కూడా భారతఖండము నుండే వృద్ధి చెందింది. అక్కడే పరమాత్మ యోగబలము ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తం చేసి పాండవ రాజ్యమును స్థాపించారు. కనుక పరమాత్మ వచ్చి ధర్మరాజ్యమును స్థాపన చేశారు. కానీ భారతవాసులు తమ మహోన్నత పవిత్ర ధర్మమును శ్రేష్ఠ కర్మను మర్చిపోయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. పాపం వారు తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాలలో చేరిపోయారు. ఈ బేహద్దు జ్ఞానాన్ని స్వయం బేహద్ యజమానియే తెలుపుతారు. వారు తమ స్వధర్మాన్ని మర్చిపోయి హద్దులో చిక్కుకుపోయారు. దీనినే అతి ధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. కానీ మొదట స్వధర్మం ఉండాలి. కనుక ప్రతి ఒక్కరి స్వధర్మము నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, తరువాత మన ప్రకృతి ధర్మము దేవతా ధర్మము. 33 కోట్ల భారతవాసులైన దేవతలున్నారు. అందుకే అనేక దేహధర్మములన్నీ త్యాగము చెయ్యండి. సర్వధర్మాన్ పరిత్యంచ అని పరమాత్మ చెప్తున్నారు. ఈ హిందూ ధర్మాలలో ఎన్నో ఆందోళనలు జరిగిపోయాయి. కనుక ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బేహద్దులోకి వెళ్ళాలి. ఆ బేహద్దు తండ్రి సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగము జోడించాలి. అందువలన సర్వశక్తివంతుడైన ప్రకృతిపతి పరమాత్మయే గాని శ్రీకృష్ణుడు కాదు. కనుక కల్పకృతము కూడా సాక్షాత్ ప్రకృతిపతి పరమాత్మ ఏ వైపు ఉన్నారో వారి విజయము మహిమ చేయబడింది. అచ్చా, ఓం శాంతి.